ల్యాప్టాప్ ఎక్కడ? కార్లోనే ఉంది. ఓహో సరే బాయ్. బాయ్ 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 బాయ్. బాయ్. ఏంటి ఆఫీస్కి వెళ్ళరా? ఈ బాయ్ చెప్పే డ్యూటీనే చేస్తూ ఉంటారా? నడవండి. మీరు అసలు బుద్ధిగా ఒక్కరోజైనా ఆఫీస్కి వెళ్ళారా? సరే సరే, నన్ను నెట్టి నువ్వు అలసిపోతావు. అనవసరంగా స్ట్రెయిన్ తీసుకోకు. మీరు నా పక్కనుంటే నాకు ఎలాంటి బాధ ఉండదండి. నీకు బాయ్ చెప్పాను, మరి నా బంగారు కొండకి బాయ్ చెప్పొద్దు? బాయ్ బంగారు కొండ. అమ్మ జాగ్రత్త. అమ్మవి నందనుకో నాతో చెప్పు, సరేనా? నీకసలు బుద్ధి సిగ్గు శరం ఉన్నాయా? రేఖ, నువ్వు మొయ్. నువ్వు చెప్పు. మర్యాదగా షర్ట్ వదులు. మర్యాద? నీకేంట్రా మర్యాద ఇచ్చేది? అసలు నీకు ఆ మాటకు అర్థం తెలుసా? ఛీ! మీ అన్న తాళి కట్టిన భార్యను నేను, అవునా కాదా? అలాంటి నన్ను, నీ వద్దునైన నాకు, మీ అన్న కాకుండా నాకు వేరే మొగుడిని తెస్తావా? ఇదేనా మర్యాద? వాడు నా చంప పగల కొడితే నేను ఊరుకోవాలా? అదే నేను నీ పెళ్ళానికి ఇంకో మొగుడిని తెస్తే? సారీ చెప్పు. ఆహాహాహా. ఏయ్! సారీ చెప్పు శ్రీరామ్, చెప్పు. అది ఎలాంటిదైనా నీ వదిన, వదిన మీద చేయెత్తడం సంస్కారం కాదు. అది నాకు తెలుసమ్మా, కానీ ఆవిడేముందో తెలుసా? నువ్వు సారీ చెప్తున్నావు అంతే. ఇది నేను కాకుండా అక్క చూసుంటే నానా రాద్ధాంతం చేసుండేది. సారీ. నువ్వు వాడే నాటకాన్ని బయట పెట్టడానికి మా ఆయన ఈ నాటకాన్ని ఆడాడు. ఏయ్! ఏంటే నోరు లేస్తుంది? ఏయ్! సారీ చెప్పాడు కదా, వెళ్ళా. అన్నయ్యండి అత్తయ్య, ఏమంటుందో అన్నయ్యండి. చూస్తావా? ఏం చేస్తానో చూస్తావా? వింటావా? ఏమంటానో వింటావా? చూడు. చూస్తావా? ఏం చేస్తానో చూస్తావా? చూడు. నీ కడుపే అది నాశనమైపోతుంది. ఇది సత్యం, జరిగి తీరుతుంది.